ఉమ్మడి అనంతపురం జిల్లాలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మండుటెండలు, వడగాలులు, భరించరాని ఉక్కపోతతో ప్రజలు బయటకు రాలేక, ఇళ్లలో ఉండలేక నలిగిపోతున్నారు. 43 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి భగభగలపై మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 10 గంటల మొదలు కాగానే భానుడి తన భగభగలు చూపిస్తున్నాడు. మామూలుగా ప్రస్తుతం మనం ఉన్న ప్రదేశం టాక్లాక్ సర్కిల్, ఎప్పుడు నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ప్రదేశం ఇది. కాకపోతే ప్రస్తుతం అంతా కూడా బోసుపై కనిపిస్తున్న పరిస్థితి. దాదాపు మామూలుగా ఉండే స్థాయిలో సగం కూడా లేకపోవడంతో జనాలు పూర్తిగా బయటకు వచ్చేందుకు జంగుతున్న పరిస్థితి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా భారీ స్థాయిలో ఎండలు ఉండటంతో అత్యవసరమైతేనే జనాలు బయటకు వస్తున్నారు తప్పించి మామూలుగా కూడా జనాలు ఎవరు బయటకు రావడం లేదు. ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా తలపైన టోపీ లేదా గొడుగు లాంటిది కూడా ధరించి రావాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రాంతాల్లో రాయలసీమ వ్యాప్తంగా కూడా వడగాల్పుల తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బయటకు వచ్చేవారు జాగ్రత్తలు పాటించాలంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా వడగాల్పులకి మీరు జ్యూసులు, మజ్జిగలు తాగాలి అంటూ కూడా పండ్రసాలు తాగి బయటికి రండి, ఒక అత్యవసరమైతేనే బయటికి రండి అంటూ కూడా నిన్ననే ఒక హెచ్చరిక కూడా జారీ చేసిన అవకాశం కనిపిస్తుంది. వడగాల్పులు, ఎండ తీవ్రత, ఉక్కపోతతో జనం అంతా కూడా ఒక ఉడికిపోతున్నారు. ముఖ్యంగా కరెంటు కోతల వైపు కూడా ఇట్లా ఇంట్లో ఉండలేక అంటే బయటకు రాలేక నిత్యం నరకం అనుభవిస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏప్రిల్ చివరి వారంలో 40 నుంచి 43, 44, 45 ఇది ఉమ్మడి అనంతపురం జిల్లా కూడా రకరకాల ప్రదేశాలు రకరకాల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. కాకపోతే 43కి తగ్గకుండా ఎక్కడ కూడా నమోదవుతూ ఉండటంతో ప్రజలంతా కూడా భయపడి బయటికి రావాలంటే కూడా జంగుతున్న పరిస్థితి. అత్యవసరమైన బయటకు వచ్చినా కూడా తలపైన క్యాపులు, గొడుగులు లేకుండా బయటకు ఖచ్చితంగా రావాలి, వచ్చే సాహసించడం లేదు. ముఖ్యంగా యువకులు, వృద్ధులు, చిన్నపిల్లలు అయితే కన్నా పూర్తిసారి జాగ్రత్త తీసుకొని బయటకు వస్తున్నారని చెప్పొచ్చు. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎండల తీవ్రత. వీడియో ప్రసాద్తో బిగ్ టీవీ, అనంతపురం.